ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి యొక్క వచనాన్ని ధ్యానించుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంను నిత్యమైన స్వాస్థ్యముగా పొందుతారు అనే ధన్య వచనముతో ప్రారంభించారు. దాని అర్థం ఏమిటి? ఈ విధంగా రాయబడి ఉన్నది: ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి 11:28, 29 వచనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత సాత్వికుడిగా దీన మనసు గలవారిగా ఉన్నారో తెలుసుకొని మన జీవితం అంతా అటువంటి దీనత్వం కలిగి జీవించుటకు సాధన చేద్దాం. ప్రభు అలాగుండుటకై మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.